హాయ్ గైస్, వెల్కమ్ టు స్కంద మెంటర్స్. మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మరో నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే తెలంగాణ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్. ఒకసారి ఆ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ గవర్నమెంట్ అంటే టీఎస్పీఎస్సీ సైట్లోనే చెక్ చేయిస్తా. చూడండి ఒకసారి ఎలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓపెన్ చేస్తున్నా. ఇది సైట్ వచ్చేసింది. నోటిఫికేషన్స్ ఓపెన్ చేయండి. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్ట్ టౌన్ ప్లానింగ్ అని ఫస్టే ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది. చూడండి, సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడుంది? 10th, ఈ మంత్ 10th స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ డేటు. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇన్ టౌన్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని క్లియర్ ఇచ్చిన స్టేట్ ఆఫ్ తెలంగాణ. చూడండి, ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఇంతకుముందే రిలీజ్ అయింది. అప్లికేషన్ డేట్ 10th, ఈ మంత్ 10th అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటివరకు అంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే 17th ఇచ్చిండు. ఆగస్టు 17th క్లోజ్ అవుతుంది అన్నాడు. ఎప్పుడు? ఈవినింగ్ 5 PM క్లోజ్ అవుతుంది అని చెప్తుండు. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చిండు. అంటే ఎగ్జాక్ట్ డేట్ కాదు, అక్టోబర్లో నిర్వహించబోతాను అని చెప్తుండు. అక్టోబర్ 2026లో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తుండు. దీనికి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఓటీఆర్ టీఎస్పీఎస్సీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలని చెప్తున్నాడు. ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్తుండు. ఇక్కడ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నా. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 10 అన్నాడు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 44, అంటే మినిమం 18 క్రాస్ అయి ఉండాలి. 44 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చిండు. ఎప్పుడంటే ఏజ్ అంటే 1st 7 2026కి 18 క్రాస్ అయి ఉండాలి. ఈ డేట్ యాజ్ అండ్ డేట్ అన్నాడు. ఇక్కడ చూసినట్టయితే యాజ్ అండ్ డేట్ ఇక్కడ ఇచ్చిండు 1st July 2026 అన్నాడు. ఇక్కడ పే స్కేల్ చూసినట్టయితే 58,850 నుండి 1,37,050 వరకు ఉంటుందన్నాడు. ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాం. కంప్యూటర్ మీరు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ది టౌన్ ప్లానింగ్ ఇన్ ద టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అన్నాడు. జాబ్ పోస్ట్ నేమ్ డిజిగ్నేషన్. అయితే ఇక్కడ సర్వీస్ ఏమన్నాడు? క్వాలిఫికేషన్ ఇస్తున్నాడు. మస్ట్ బి ప్రాసెస్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ బీటెక్లో ఆర్కిటెక్చర్ అనే కోర్స్ ఉంటుంది. అది కానీ బీఈ కానీ బీటెక్ కానీ, బీటెక్లో సివిల్ వాళ్ళకి ఛాన్స్ ఉంది. చూడండి, బీటెక్ సివిల్ ప్లానింగ్ అంటే బీటెక్లో ప్లానింగ్ అని. ఎంఏ జాగ్రఫీ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎంఏ జాగ్రఫీ వాళ్ళకు ఆర్ ఎంఎస్సి జాగ్రఫీ వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చిండు. సెకండ్ పేజీలో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2, జోన్ ఏ, మల్టీ జోన్ 1 జోనల్ వైజ్ పోస్టులు ఇవి. జోన్ 1లో ఏ డిస్టిక్లు వస్తాయి, జోన్ 2 ఏ డిస్టిక్లు వస్తాయి. ఎగ్జాంపుల్ జోన్ 1 చూసుకున్నట్టయితే ఆసిఫాబాదు, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్టికు, ఆదిలాబాదు, నిర్మలు, నిజామాబాదు, జగిత్యాల డిస్టికు, కరీంనగరు, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదకు, కామారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాదు, హన్మకొండ, వరంగల్ అర్బన్. హన్మకొండకి వేసిన వరంగల్ 2 డిస్టిక్లు వేసిన. అర్బన్కి ఏమో హన్మకొండ అని పెట్టిండు, వరంగల్ రూరల్కి ఏమో వరంగల్ అని పెట్టిండు. ఇవన్నీ కూడా జోన్ 1. రిమైనింగ్ డిస్టిక్స్ అవి ఏంటంటే జోన్ 2కి వస్తుంది. సూర్యాపేట జోన్ 2లో చూసినట్టయితే సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వన్పర్తి, నాగర్ కర్నూలు ఇవన్నీ జోన్ 2లోకి వస్తాయి. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే చూడండి, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నాడు. మినిమం 18 years అన్నాడు. ఫర్ మ్యాక్సిమం 44 years అన్నాడు. ఎస్సీ ఎస్టీకి చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్కి 5 years ఇచ్చిండు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఇచ్చిండు. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ చూసినట్టయితే 10 years అన్నాడు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీ ఆఫ్ ది కార్పొరేషన్ మున్సిపాలిటీస్ ఉంటే వాళ్ళకి అప్ టు 5 years వరకు బేస్డ్ ఆన్ ద లెంత్ రెగ్యులరైజ్ సర్వీస్ ఇస్తున్నాడు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా 3 years ఇస్తున్నాడు. ఎన్సీసీ వర్క్ చేసిన వాళ్ళకు ఉంటే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నాడు. అంటే ఆ ఎన్సీసీ సర్టిఫికేట్స్ అడుగుతున్న సి కానీ ఏ కానీ ఉంటాయి కదా, వాళ్ళకి అలా ఉన్న వాళ్ళకు ఇస్తాడు. ఒకసారి కంప్లీట్గా మనకు నోటిఫికేషన్ కంప్లీట్గా చదివితే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ముఖ్యమైన అప్డేట్స్ ఏమేమి అనేది ఏజ్ రిలాక్సేషన్ చూసినాం. ఎంత ఉంది మనకు? మినిమం అయితే 18 to 44 years ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఇచ్చిండు. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నట్టయితే వాళ్ళకి 10 years ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years ఇచ్చిండు. ఇవన్నీ కూడా చూడండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 rupees ఇచ్చించిన. అప్లికేషన్
1000 అండు. ఎవరికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ 1000 రూపీస్. ఫర్ ఓసీబీసీ అప్లికేషన్స్కి ఓసీబీసీకి 1000 ఇచ్చిండు. అండ్ 500 రూపీస్ ఎవరు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 ఇచ్చిండు. ఓపెన్ కేటగిరీ బీసీలకు 1000 ఇచ్చిండు. ఎస్సీ ఎస్టీతో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు 500 రూపీస్ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి అబ్జర్వేషన్. ఎగ్జామినేషన్ సెంటర్ రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ అట్ ద ఫాలోయింగ్ సెంటర్స్ యాజ్ మేబీ డిక్లేర్డ్ కమిషన్ డిక్లేర్ చేసి అంటుండు. ఎక్కడ ఉంటున్నాయంటే హైదరాబాదు, కరీంనగరు, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ 5 సెంటర్లలో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ అన్నాడు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటి పోస్టులు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి జోనల్ వైజ్గా కూడా జోన్ 1లో ఎన్ని ఉన్నాయి, జోన్ 2లో ఎన్నో ఓపెన్లు ఎన్ని ఉన్నాయి, అన్ని ఈడబ్ల్యూసీ ఎక్కువ ఉన్నాయి, బీసీఏకి ఎన్ని ఉన్నాయి, బీసీబీకి ఎన్ని ఉన్నాయి, బీసీబీలో ఎన్ని లేనట్టున్నాయి. చూడండి అన్నీ కూడా క్లియర్గా ఇచ్చిండు. టోటల్ వేకెన్సీస్ అయితే 10 ఉన్నాయి. ఓకేనా, టోటల్ వేకెన్సీస్ 10 ఉన్నాయి. ఇలా వేకెన్సీస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఒకసారి అబ్జర్వేషన్ అంటే ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ చూద్దాం. జనరల్ స్టడీస్ పేపర్ ఉంది. జనరల్ స్టడీస్నే జనరల్ ఎబిలిటీ అంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా ఫస్ట్ పేపర్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 150 క్వశ్చన్స్, 150 మినిట్ డ్యూరేషను, మార్క్స్ కూడా 150 అన్నాడు. పేపర్ 2 ఏంటంటే సబ్జెక్టు కన్సర్న్ అంటే కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. మీకు క్వాలిఫికేషన్ బట్టి మీ క్వాలిఫికేషన్కి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి ఏ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. పేపర్ 1 మాత్రం జనరల్ స్టడీస్తో పాటు అర్థమెటిక్ అండ్ ఎబిలిటీ అని కూడా అన్నాడు. చూడండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసిన జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ 1లో. టోటల్ ఎంత అన్నాడు ఇప్పుడు ఇందులో ఒక్కసారి అబ్జర్వేషన్ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. సెకండ్ పేపర్లో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 300 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ వస్తుంది. సింపుల్. సెకండ్ పేపర్లో కోర్ సబ్జెక్టులు ఒక క్వశ్చన్కు 2 మార్క్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 150 క్వశ్చన్స్ 300 మార్క్స్ అన్నాడు. చూడండి పేపర్ 1 వచ్చే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ బైలింగ్వల్ దట్ ఈస్ ఏ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 అంటే పేపర్ 1 ఫస్ట్ పేపరు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి కోర్ సబ్జెక్టు ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. మీరు క్లియర్గా చూసినట్టయితే సిలబస్ ఇచ్చింది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అంట కరెంట్ అఫైర్స్ రీజనల్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్. రీజనల్ అంటే మన తెలంగాణ మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. నేషనల్ అంటే ఇండియా వైడ్గా, ఇంటర్నేషనల్ రీజనల్స్ అండ్ ఈవెంట్స్ అంటే మనకి ఎక్కడైనా సరే గేమ్స్ కానీ అవన్నీ కూడా స్పోర్ట్స్ అవన్నీ చూసుకోవాల్సి వస్తాయి. జనరల్ సైన్స్లో ఇండియన్ అచీవ్మెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మధ్యకాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్స్ కానీ ప్రతి ఎగ్జామ్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏపీ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ మేజర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పార్ట్గానే డివైడ్ చేయడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్. ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ, ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే జాగ్రఫీ మొత్తం చూసుకుంటే సరిపోతుంది. ఫిజికల్ సైన్స్, ఎకనామిక్ జాగ్రఫీ, డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అన్నాడు, సోషో ఎకనామిక్స్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ, మోడర్న్ ఇండియా విత్ ద స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్స్. సోషో అంటే మనకు ఈ ఇండియన్ హిస్టరీలో మూమెంట్ అంటే ఏమంటున్నా ఇండియన్ హిస్టరీలో మోడర్న్ అండ్ ఇండియన్ స్పెషల్ ఎంఫసిస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే ఫ్రీడమ్ మూమెంట్ గురించి అడుగుతున్నాడు. సోషో ఎకనామిక్స్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ, తెలంగాణ విత్ ద స్పెషల్ ఎంఫసిస్, తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అంటే తెలంగాణ మూమెంట్ అడుగుతుండో. ఇవన్నీ చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ అంటే పాలిటీ, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్స్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీస్ అంటే ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. పాలిటీలో అన్నీ అడుగుతున్నాడు. సోషల్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇష్యూస్ అండ్ సచ్ ఏమన్నా సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ ఏ జెండరు, క్యాస్ట్, ట్రైబ్స్, డిజబిలిటీ ఈటీసీ ఇవన్నీ చూడండి. మనకు జనరల్గా చూసినట్టయితే ఇవన్నీ కూడా మనము గ్రూప్ 2 కానీ మనం జనరల్గా ప్రిపేర్ అయ్యే ఎస్ఐపిసిలో ఉండేటువంటి జిఎస్ పేపర్ రిలేటెడ్ సిలబసే ఉంది. కంప్లీట్గా కొత్తదనం అంటూ ఏమీ లేదు. బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్ అన్నాడు. లాజికల్ రీజనింగు ఈ 14th లాజికల్ రీజనింగు, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద అడుగుతానని చెప్తున్నాడు. అంటే క్వాంట్ మొత్తం ఒక రకంగా చెప్పాలంటే, కాకపోతే మనకు 150 మార్క్స్ కాబట్టి ఇక్కడ క్వాంట్లో రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 15 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది.
పేపర్ 2 వచ్చేసరికి వాళ్ళ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది కంప్లీట్గా, ఆ సబ్జెక్టు మొత్తం ఇచ్చిండు. ఓకేనా చిన్న, మనకు ఇందులో మన స్కందామెంటర్స్లో ఈ ఫస్ట్ పేపర్ సంబంధించింది ప్రతిదీ కూడా మన స్కందామెంటర్స్లో అవైలబిలిటీ ఉంటుంది. మనకు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాం. మీకు విధంగా ఇప్పుడు ప్రజెంట్గా ఏ కోర్సుకు అంటే దేనికి ప్రిపేర్ అవుతుర్రో మీరు దాన్ని కామెంట్ బాక్స్లో తెలియండి. మీరు ఏ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియండి. మన స్కందామెంటర్స్ యాప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది కామెంట్ బాక్స్లో. డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాప్ని అందులో మన స్కందామెంటర్స్లో ఉన్నటువంటి ప్రతి కోర్సు కూడా చూపించడం జరుగుతుంది. నోటిఫికేషన్కి ఒకసారి అబ్జర్వేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి టీఎస్పీఎస్సీ సైట్లోకి పోయి చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మొత్తం మనం ఎన్ని పేజెస్ ఉంది ఇచ్చినా మీరు ఒకసారి అబ్జర్వ్ 41 పేజెస్ ఉంది. కంప్లీట్గా చదవాలంటే గంట సేపు టైం పడుతుంది. ఇంపార్టెంట్ అప్డేట్స్ అందులో ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది, ఏజ్ ఎంత ఉంటుంది, బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్లియర్గా నోటిఫికేషన్ గురించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఫీజు ఎంత ఉంది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. 10th ఈ మంత్ 10th జూలైన నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే ఎండ్ డేట్ వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 17th ఆగస్టు ఎప్పుడు వచ్చినా 2026 5 PM వరకు ఉంటుంది అని చెప్పిండు. 5 PM వరకు ఉంటుందని చెప్పిండు. అప్లికేషన్ డేట్, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎంత ఉంది ఇచ్చిన ఓసీ అండ్ బీసీకి వచ్చేసి 1000 రూపీస్ అన్నాడు. ఎస్సీ ఎస్టీ వచ్చేసి ఎంత, ఎస్సీ ఎస్టీ పిఎస్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా పిఎస్సీలకు కూడా 500 రూపీస్ అంటున్నాడు. ఏజ్ రిలాక్సేషన్ 18 to 44 మినిమం 18 ఉండాలన్నాడు. ఎప్పుడు యాజ్ అన్న డేట్ ఎప్పుడన్నా వచ్చినా 1 జూలై 2026 నాటికి 18 క్రాస్ అయి ఉండాలి, 18 పడి ఉండాలి. 44 అన్నాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్సీ ఎస్టీ ఈబీసీ వాళ్ళకి ఎంత ఇచ్చిండంటే 5 years ఇచ్చిండు. పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్ల వాళ్ళకి పిహెచ్సి వాళ్ళకి ఎంత ఇస్తుండో ఒక 10 years ఇస్తుండు. అదేవిధంగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అండ్ ఎన్సీసీ ఈ ఎన్సీసీ ఉన్న వాళ్ళకి వీళ్ళకి 3 years ఇస్తుండో ఏజ్ రిలాక్సేషన్. అంటే 44 + 10 అంటే 54 years వస్తుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 49 years అవుతుంది మ్యాక్సిమం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ వాళ్ళకి 47 years వస్తుంది. ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చూసినట్టయితే ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఏమన్నా నడిచిన టోటల్ జిఎస్ పేపర్ ఒకటి ఉంటుంది. జిఎస్ నుండి 150 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark, టోటల్ ఈజ్ ఈక్వల్ టు 150 marks వస్తుంది. కోర్ సబ్జెక్ట్ వచ్చినట్టయితే వాళ్ళకి సెకండ్ పేపర్ 2 వచ్చేసి P2 ఈజ్ ఈక్వల్ టు కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. పేపర్ 1 అనేది జిఎస్ ఉంటుంది. పేపర్ 1లో వచ్చినట్టయితే సిలబస్ కంప్లీట్ వచ్చినట్టయితే నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ మూమెంట్స్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థమెటిక్ రీజనింగ్ అన్నీ కూడా ఉన్నాయి. పేపర్ 2లో చూసినట్టయితే వాళ్ళ కోర్ సబ్జెక్ట్ ఉంది. ఇందులో 150 questions ఏంది ఈచ్ క్వశ్చన్ క్యారీ, ఇది 1 mark ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ ఇది 2 marks ఉంటుంది. మొత్తం 300 questions, ఎంత 450 marks టోటల్ మార్క్స్. దీనికి కూడా టైం 150 minutes ఇస్తుండో, దీనికి కూడా 150 minutes ఇస్తుండో. ప్రతి పేపర్ కూడా జోనల్ వైజ్గా ఉన్నాయి. జోన్ 1 ఎన్ని ఉన్నాయో, జోన్ 2 ఎన్ని ఉన్నాయో కూడా చూసినాం. ఇది ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు దీనికి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే పేపర్ 1 జిఎస్ అనేది మన స్కందామెంటర్స్లో కంప్లీట్గా జిఎస్ పేపర్ ఉంది. మీరు తీసుకోవాలి అనుకుంటే జిఎస్ కూడా ప్రత్యేకంగా స్పెషల్ జిఎస్ కూడా ఉంది. పేపర్ 2 గురించి చూద్దాం, ప్లాన్ అని నేను అప్డేట్ ఇస్తాను మళ్ళీ. పేపర్ 2 కూడా మన స్కందామెంటర్స్లో యాప్లో ఈ పేపర్ 2 సిలబస్ ఏందో కంప్లీట్ ఒకసారి స్టడీ చేసిన తర్వాత కోచ్ మన దగ్గర ఉంటా లేదని నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అయినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఛానల్ సంబంధించి డిస్క్రిప్షన్ కూడా లింక్లో పెడతాను. మీరు దేనికి ప్రిపేర్ అవుతారు, మీరు అంటే ఏ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తారో కూడా కామెంట్లో తెలియండి. ఇంకొకటి 10th జూలై ఈ మంత్ 10th జూలైన తెలంగాణకు సంబంధించి టీజీఎస్ఐ పీసీ సంబంధించి లైవ్ ప్లస్ రికార్డ్ కోర్స్ స్టార్ట్ అవుతుంది మన స్కందామెంటర్స్లో. ప్రజెంట్గా ఫస్ట్ 500 మెంబర్స్కి 50% డిస్కౌంట్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాల్సినట్టయితే SKN SIG అనే కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే ఆ
మ్యాక్సిమం డిస్కౌంట్ వస్తుంది. ఇంకా అదనపు డిస్కౌంట్ కావాల్సినట్టయితే ఈ కోడ్ను యూజ్ చేయండి, ఖచ్చితంగా డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ రీసెంట్గానే ఫారెస్ట్ FBO సంబంధించి కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ 10th జూలైన సెకండ్ బ్యాచ్ కూడా FBO 2 బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏపీ గ్రూప్ 2కు సంబంధించి కూడా ఎన్నడూ 10th జూలై నాడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీటన్నింటి కూడా SKNSIG అనే కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఆల్రెడీ ఎలాంటి కూపన్ యూజ్ చేయకున్నప్పటికీ కూడా 50% ఉంది. ప్రైస్ కూడా లీస్ట్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్ పెట్టడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రైస్ పెట్టాం. ఒకసారి డిస్క్రిప్షన్లో మన ఛానల్ని యొక్క యాప్ యొక్క లింక్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మన దగ్గర ఉన్న ప్రతి కోర్సు కూడా చూపించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ టీచ్ చేస్తాను కాబట్టి వీటికి సంబంధించి స్పెషల్ అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ స్పెషల్ కోర్సు కూడా ఉంది. ఓన్లీ ఇందులో కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఓన్లీ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా 200+ లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా చిన్న, మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక్కసారి ప్లే స్టోర్లో పోయి ఆ లింక్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోర్సెస్ ఏమున్నాయి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే అందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ చిన్న, ఆల్ ది బెస్ట్.